హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వచ్చేసి ఈరోజు సండే అనేసి మేమైతే వెదురులో బొంగు చికెన్ చేసుకుంటున్నాం అనమాట. కేజీన్నర చికెన్ అయితే తీసుకొచ్చాము. ఇవి వచ్చేసి అడ్డ ఆకులు అండి. ఫ్రెష్ గా కరివేపాకు తీసుకొచ్చాము. ఈ రోజు ఏంబో చికెన్ మా ఇంట్లో. ఇదిగోండి ఉల్లిపాయలు మిరపకాయలు అయితే రెడీగా కట్ చేసి పెట్టున్నాను. కలిపేస్తున్నాను. కరివేపాకు కలుపుతున్నాను. పసుపు సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. బేంబో చికెన్ కాబట్టి కారం అయితే జస్ట్ వేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. చికెన్ మసాలా కలుపుతున్నాను. ఇందులో ఆయిల్ అస్సలు వాడకూడదు. ఇప్పుడైతే కలుపుతున్నాను. మొత్తం కలిసిపోయే వరకు ఇలా కలపాలన్నమాట. మసాలాలు వేసిన తర్వాత ఇలా నీటి కలుపుకొని బేంబోలో వేసేయాలన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నేను బేంబో క్లీనింగ్ చేస్తాను. చికెన్ వేస్తాను. ఇలా వేసుకోవాలన్నమాట. ఒక దగ్గర కేజీ, ఒక దగ్గర అర కేజీ వేసాను అనమాట. కేజీన్నర తీసుకొచ్చాము. అడ్డ ఆకులండి ఇవి కూడా కడిగేసి రెడీ చేసి పెట్టున్నాము. ఇలా చుట్టేసి వేయాలన్నమాట. టైట్ గా వేయాలి, లేకపోతే ఊడిపోద్ది అనమాట. కాలేటప్పుడు అన్నం మంట పెట్టి రెడీ చేసి ఇప్పుడైతే కాల్చాను. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. వేరే దగ్గర కొనుక్కోవాలంటే ఒక బొంగులో 1100 అనమాట. నేనైతే ఇంట్లోనే కాల్చుకుంటాను. పిల్లలకి తినిపించడానికి అయితే ఒకవైపు కాలితే ఒకవైపు ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. బేంబో చికెన్ అయితే రెడీ. ఇప్పుడు తినడమే ఉంది. నీళ్ళు ఆరే వరకు అయితే ఇలా తిప్పి పెట్టాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్.